పైవాడండి. ఇక్కడే వస్తుంది. ఇప్పుడు అన్నిటికన్నా శక్తి అనేటువంటిది మహాశక్తి సార్. ఆ శక్తి ఏంటంటే ఇప్పుడు మనిషి జాతకం రాస్తాడు సార్. జాతకాన్ని కూడా ఉల్టా తిప్పగలిగే శక్తి పైవాడు సార్. ఓకే. చాలామంది జాతకం చెప్తారు సార్. ఆ డెత్ అనేది ఎవడైనా కరెక్ట్‌గా చెప్పగలుగుతాడా? లేదు. చెప్పలేడు. అదేంటి ఆడి జాతకం అయిపోయింది కదా! వాడు ఇంకా వాడు ఉన్నాడేంటి? ఇంకా వాడు తిరుగుతున్నాడేంటి అంటారు. హ్మ్. పైవాడు అదే మిరాకిల్. మిరాకిల్ మీనింగ్ ఏంటంటే అది. ఆడికి టైం అయిపోయింది. ట్రాజెడీ మీనింగ్ ఏంటి? అదేంటి అప్పుడే చనిపోయాడు. పాపం చిన్న వయసు. వాడికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కదా! జాతకంలో అలా లేదు కదా! కర్మ. పెళ్లి అయిన తర్వాత అన్ని జాతకాలు చూసి పెళ్లి చేస్తారు సార్ కదా! అవును. మ్యాచ్ అయిందా లేదా అని. అవును. చాలా చూస్తారు. ముహూర్తాన్ని బట్టి టైం తాళి కడతారు. అవును. ముహూర్తానికి ఫస్ట్ నైట్ పంపుతారు. అన్నీ పంపుతారండి. ఎందుకు విడిపోతున్నారండి? హ్మ్. పెద్ద పెద్ద వాళ్ళు చీప్‌గా చూడరు కదా అవును. జాతకాలు. అవును. పూర్వజన్మ కర్మ. కర్మ. ఆ పూర్వజన్మ కర్మలో బ్యాలెన్స్ ఉంటుంది. అది బెండు తీస్తుంది. ఎట్లా? పిల్లల ద్వారా. హ్మ్. ఎవడైతే తప్పు చేశాడో వాడేమనుకుంటాడు నన్ను ఎవడేం పీకలేడు. నేను అది చేశాను, ఇది చేశాను, వాడిని మోసం చేశాను అనుకుంటాడు. కానీ వాడికి ఒక మనసు ఉంటుంది కదా! దానికి ఒక అంతరాత్మ ఫీలింగ్ ఉంటుంది తెలుస్తుంటది. కదా! అవును. అది ఫీలింగ్ ఇవ్వాలి కదా! ఎవరి ద్వారా? పిల్లల్ని బెండు తీస్తే ఆడు ఏడుపుతాడు. లేకపోతే వాడు ఏడవడు.